హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు కురున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రానున్నటువంటి 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. ఇకపోతే మనకి నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే మధ్య తెలంగాణ వరకు పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో గత 2 రోజులుగా కురిసిన వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, తేలికపాటి జల్లులు నమోదవుతాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాల్లో మాత్రం మరొక 2 రోజుల తర్వాత భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ వ్యాప్తంగా కూడా ఇవాళ పొడి వాతావరణం కొనసాగుతుంది. తిరుపతి కానీ కర్నూలు ప్రాంతాల్లో మాత్రమే ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు నమోదవుతాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.